फोटो काट रहे हो मुझसे सुने ఎన్నాళ్ళు నీ ఇంట్లోనే కూర్చొని ఉంటారా నాయన, బయటకు వచ్చి తిరగండి రా. ఆ ఇంట్లోకి వచ్చి నా రీల్స్ చూడడం ఒకటేనా, కొద్దిగా వచ్చి బయటకు వచ్చి రీల్స్ చూడండి రా, ఏం చూడండి రా. మన ఫ్రెండ్స్ అనేది చాలా మంది వచ్చారు. హాయ్ గైస్, ఈడు మన బీచ్ లో పోయినసారి చూసారు కదా, ఈడే వ్లాగ్ లో ఆర్టిస్ట్ చూడు మళ్ళీ వేస్తున్నా. ఒక మా ఫ్రెండ్ చూపిస్తాను చూడండి. మేము పోటీ పెట్టుకుంటున్నాం. ఏ బ్రదర్ మునిగిపోయింది. వీళ్ళు ఏందో ఆటలు ఆడుతున్నారు. అసలు ఈ ఆటలు నేను ఎక్కడ చూడలే. అది స్టెప్ పడుకుంటూ పోతుంది. ఇమ్ము ఉంది. వీళ్ళకి ఏం దొరకలేక ఇదే ఇంకా చేస్తున్నారు. అబ్బో వీళ్ళు ఏందో చేస్తున్నారు. అరే చేయరా, అరే ఇంకోటి చేయరా, చూపిస్తాను నీకు, చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఓకే, ఇలాంటి ఫ్లాట్ రైల్ ఫ్లాట్ ఓకే. చూసారుగా, ఇది వీళ్ళకి ఏం దొరకట్లే ఇంకా చేసుకోవడానికి. ఇంకా అదే ఏదైనా ఎన్నాళ్ళు ఇంట్లో కూర్చొని ఆ రీల్స్ చూస్తూ ఉంటారు నాయన. బయటకు వచ్చి ఫ్రెండ్స్తో తిరగండి రా, తిరిగి ఎంజాయ్ చేయండి రా, చూడండి రా, ఆ ప్లేసెస్ చూడండి రా. అసలు మన లాంటి ఫ్రెండ్స్ చూడండి. అసలు నా బెస్ట్ ఫ్రెండ్ అని చూపిస్తాను పడండి. ఈడు నాకెంత బెస్ట్ ఫ్రెండ్ అంటే అసలు రే 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 చూడరా మావా. హాయ్ గైస్, ఈడు ఇన్స్టాగ్రామ్ లో స్టోరీలు పెడతాడు, కొత్త స్టోరీలు పెడతాడు. నేను ఏదో చేసేసినట్టు వాడికి అంత సిగ్గుపడుతున్నాడు. వాడు ఏమంతలా చేస్తున్నానని వాడు అంత సిగ్గుపడుతున్నాడు. మా ఫ్రెండ్స్ ఎట్లా అంటోళ్ళంటే, వ్యూ చూసి ఎంజాయ్ చేయండి అంటే ఆ నదిలో రాళ్ళు తెంగి ఇంకా పొల్యూషన్ చేసేస్తున్నారు. వీళ్ళు చెడదెంగుతున్నారు, ఆ బీచ్ ని చెడదెంగుతున్నారు, ఆ ప్లేస్ ని. అసలు చేపలు పడుతున్నారు, చేపలు పడుతున్నారు. ఓ ఏది మా ఫ్రెండ్ చూపిస్తాడు, చూపిరా. ఏ వద్దురా రే మన మచ్చా, అసలు చాలా లోతుంది. మన ఫ్రెండ్ మునిగిపోయినా ఇప్పుడు కాపాడే వాళ్ళం ఎప్పుడు ఒక్కడు కూడా వెళ్ళడు. అది మా ఫ్రెండ్ ఇప్పుడు మునిగిపోతే కాపాడడానికి నా కొడుకు కూడా వెళ్ళడు మా ఫ్రెండ్ని కాపాడడానికి. కానీ పైకి మాత్రం ఫ్రెండ్షిప్ అంటారు, కానీ ఒక్క నా కొడుకు వెళ్ళడు కాపాడడానికి. గజీత అది ఫస్ట్ నువ్వు దూకు కావాలంటే. ఎందుకంటే జస్ట్ ఇక్కడ నుంచి మొత్తం ఒక స్విమ్మింగ్ చేసి వచ్చాడు మనోడు. రోజు ఒక రౌండ్ కొడతా పొద్దున్న, రోజు పొద్దున ఒక రౌండ్ కొడతామంట దీనికి. ఆ పొద్దుల్లో కూడా ఎవరు ఉంటారు పొద్దున్నే ఎవరు పొద్దుల్లో కూర్చొని వేసుకుంటారు. బ్రదర్, అది చూసి నువ్వు చెప్పడం తప్పు కదా. ఒకళ్ళ ప్రకృతి నువ్వు చూస్తున్నావంటే అది చాలా తప్పు అసలు. ఓకేనా? ఓ నా ఫ్రెండ్ మండ తీసుకొచ్చాడు లోతు చెక్ చేయడానికి. సో మీరు ఎక్కడ చూస్తుంటారు ఈ లోతు చెక్ చేయడానికి ఎట్లా చేస్తారంటే ఇదిగోండి చూపిస్తా చూడండి. నా మడ్డ లేకపోతే లేదు, ఉంది కదా నాయన ఇల్లు. రే ఏదిరా అంత లోతుందా? అబ్బో అసలు చూడడానికి కనిపించట్లేదు కానీ చాలా లోతుంది ఫ్రెండ్స్. అసలు ఎంత లోతుంది, చాలా లోతుంది. ఇల్లు పేరుకే మగోళ్ళు ఫ్రెండ్స్. ఇల్లు అసలు కెమెరా చూడంగానే అసలు మా ఫ్రెండ్స్ సిగ్గుపడుతున్నారు. ఎందుకు అసలు దాంట్లో ఏమంత లౌడ్ పెట్టిందో తెలియదు. నాకు తెలుసు, మీకు తెలుసు, వీళ్ళకి रे क्या हो रही है, किधर चढ़ाते हैं रे बाबा? नवे जमीन चढ़ाते हैं हमारे फ्रेंड्स. अब्बा उन्हें तो डाल लिया उन्हें लौड़ा डर चौका है मुझे. चल बे गांडा वाले लौड़ा वाला से डरेगा पोकर आया रे लौड़ा. అబ్బో ఇది ఎక్కాలంటే ఫ్రెండ్స్ జిగర్లో సత్తా ఉండాలి. అసలు ఇది మొత్తం అసలు వ్యూ అల్లాడిచ్చింది. ఇది ఎక్కాలంటే ఫుల్ టాస్క్ లాగా అయిపోయింది మనకి. ఒక డిస్కవర్ అడ్వెంచర్. యూట్యూబ్లో చాలా మంది
ఇది ఎక్కి పైకి వెళ్ళాలి. పాములు కుట్టి పెట్టినా ఇప్పుడు పాము కొట్టినా మేము ఏం చేయలేము ఫ్రెండ్స్, ఇక్కడ చచ్చిపోతాం. ఈ వ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేసేస్తాం, అది నేను చచ్చిపోతే. ఓకేనా? ఫుల్ ర్యాపిడ్. బ్రదర్ నీకు ఎట్లా తెలుసు బ్రదర్ ఈ ప్లేస్ అసలు? ముళ్ళు ముళ్ళు ఉండేవి ఫ్రెండ్స్. ఇదేందో పాము వచ్చినా మేము ఏం చేయలేము, అట్లా ఉంది. అబ్బా అసలు పట్టిద్ది వెళ్ళేసరికి చచ్చిపోతాము. 40 నిమిషాలు పట్టిద్ది వెళ్ళేసరికి. చూసాండ్రా ఏ జతన్ రే. ఏంటంటే ఈ కష్టాలు ఏంటంటే ఒక వ్యూ పాయింట్ చూడడానికి ఇంత ఇదవుతున్నాం అందరం. రిస్క్ లేనిది ఏమి లేదు. సో పాము పుట్ట కూడా ఉంది ఇటు. సో నేను అండి చేస్తా. సో కమాన్ లెట్స్ గో. మొత్తానికి ఏంటంటే పైన హైయెస్ట్ పాయింట్లో వచ్చేసాం. అసలు ఇది ఎట్టా కట్టారో తెలీదు, ఎట్లా చేశారో తెలీదు. ఎటు చూసినా కొండలే, మినీ కాశ్మీర్ లాగా ఉంది ఇది. ఇది అసలు వన్ టైప్ ఆఫ్ డిఫరెంట్ లాగా ఉంది. చూడండి, పాములు ఉన్నా ఉండొచ్చు. 4 రూపాయలు ఉన్నాయి కావాలా? ఆల్రెడీ ఎవడో బొక్క పెట్టి దెంగిడి. ఆఖరికి దానిలో డబ్బులు కూడా వదల్లా, అది కూడా దెంగి తిన్నారు ఎవడ. చూసా ఎట్టుందో, ఇదే ఆడు ఎంత ఇంత పెద్ద రాయిలు ఎత్తి వచ్చి అడగదు. దారి ఉంది కదా అటు, అటు నుంచి దారి ఉంది కదా, అటు నుంచి తెచ్చారేమో. మేము కష్టపడి కొండ ఎక్కి వచ్చాము, చెప్పాలంటే అటు నుంచి దారి ఉందంట. సో అట్లా తప్పులు జరుగుతూ ఉంటాయి. చాలా బాగుంది అసలు మొత్తం వన్ టైప్ ఆఫ్ డిఫరెంట్ ప్లేసెస్. అందుకనే సండే ఫ్రెండ్స్తో పాటు వస్తే కొద్ది టైం పాస్ అయిపోయి తిరిగినట్టుండిద్ది మొత్తం. అబ్బా మీకు ఇంకోటి చూపిస్తా, ఇది చూడండి అసలు బరాబర్ ఉంది అసలు వ్యూ. ఏ అటు వెళ్ళరా ఉదర్ జా. ఇక్కడ ఏదో గడ్డు ఉంది, ఆ గడ్డలో మా ఫ్రెండ్ ఇప్పుడు దూకి చూపిస్తాడు. అసలు ఈ ప్లేసెస్ చూడడానికి కొద్దిగా అదృష్టం కావాలి లైఫ్లో. అసలు మా ఫ్రెండ్స్ అడ్వెంచర్ అంటే ఎప్పుడైనా చూసారా? అది అలా మేము చేస్తున్నాం. సో ఇంకా పైకి పోవాలంట, అది ఇంకా కొండల కాడ వ్యూ చూడాలంటే మనం కొద్దిగా కష్టపడాలి. కష్టపడండి నీకు ఏ వ్యూ కూడా కనపడదు, దొరకదు. పదండి పైకి. నా పరిస్థితి అయితే ఇంక అయిపోయింది, ఇంత దూరం ఎక్కే లోపలే. అది సో బ్యూటిఫుల్ ప్లేస్ అబ్బా, అసలు అల్టిమేట్. దిస్ ఈస్ అసలు హైలైట్ అబ్బా ఇది. నేను ఇదే ఫస్ట్ టైం ఆడడం. అది ఎక్కడో లేక్ రే క్యావరే ఓ లేకే. ఇన్సిడెంట్ ఏంటంటే మేము ఇక్కడ వ్యూ చూద్దామని వస్తే ఇక్కడ ఏందో చేతబడి చేశారంట. అదేందో ఎవరు వెళ్ళట్లా అక్కడికి ప్రస్తుతానికి, అంత కష్టపడి
ఏమైంది అటు ఏమైంది చెప్పగలరా కొద్దిగా? అక్కడ చేతబడి చేసినట్టున్నారు. ఇప్పుడు మేము మంట వేసి ఆడిపేసినట్టుంది. అక్కడ ఏదో ఒక చెంబు మీద ఏదో మంట పెట్టుంది. అక్కడే ఒక కుంకుమ, పసుపు, ఏదో నక్షత్రాలు గీసున్నాయి. అమ్మో ఏదేదో చేసింది. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళడం అంత సేఫ్ కాదు, మళ్ళీ మనకేమైనా అవ్వచ్చు. అందుకని తీయాల్సి వస్తుంది. అందుకని ఇంకా మేము రిటర్న్ వచ్చేసాము. సో ప్రస్తుతం వ్యూ చూడండి. ఇంకేంటి? ఏముంది, ఏం లేదు. కాలేజ్కి టైం అవుతుంది. కాలేజ్కా? చూసాడా మనోడు ఇంత ప్లేస్ ఎంజాయ్ చేసినాక కూడా మళ్ళీ కాలేజ్ అంటాడు. ఇలాంటి వాళ్ళు ఎప్పటికైనా లైఫ్లో పైకి వస్తారు. వీళ్ళు కలెక్టర్ అయినా, పోలీస్ అయినా, ఎమ్మెల్యే అయినా ఏదో ఒకటి అవుతారు వీళ్ళు. మేము అనుకోవడమే కానీ లైఫ్లో చాలా పైకి వస్తారు. ఇప్పుడే చాలా పైకి వచ్చాము. ఇంకా దీనికన్నా పైకి పోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ పైకి కాదులే, లైఫ్లో పైకి. మీరు ఇంకా ఏదో ఒక అనుకొని మమ్మల్ని చంపి తెంగారనుకో, అది కొద్దిగా ఇన్సిడెంట్ బాగోదు.